ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. అది జెంట్స్ మాస్టర్లను సన్మానించారు, ఇది లేడీస్ టీచర్ని సన్మానించారు. ఈ రెండు సపరేట్ వీడియోలు ఒకటే అనుకుంటారు, అందుకే వివరంగా చూపుతున్నా. 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడన్లో జరిగింది. 10th క్లాస్ 95-96 బ్యాచ్ ABCDEF సెక్షన్లు అందరూ కలిసి చాలా అద్భుతంగా నిర్వహించారు. వాళ్ళలో నేను ఒకడిని. ఈ వీడియోలో లేడీస్ టీచర్ని సన్మానించడం, లేడీస్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ అటెండ్ అయ్యారు. అందరూ తలా చోట ఉన్న అందరూ రావడానికి ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. మా ఫ్రెండ్స్ చాలా బాగా గ్యాదర్ చేసి అందరినీ ఒకసారి చేర్చారు. చాలా ఉత్సాహంగా ఆనందంగా టీచర్ని సన్మానించి చాలా ఉత్సాహంగా ఉన్నారు. టీచర్లు కూడా చాలా సంతోషపడ్డారు. పూర్వ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఆనందించారు. ఫ్రెండ్స్, ఇది మీ ఛానల్, నా ఛానల్, మనందరి ఛానల్ HMC నాని తెలుగు ట్రావెలర్. దీంట్లో అన్ని రకాల వీడియోలు వస్తాయి. ప్రతి ఒక్కరూ చూసిన వారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన కామెంట్లు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్ నెంబర్లకు కూడా షేర్ చేయండి. నా టార్గెట్ పూర్తవుతుంది. మీ క్లాస్మేట్ని నాకు మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మీకు లేడీస్కి అందరికి ఉపయోగపడే మంచి వీడియోలు వస్తాయి. ఆరోగ్య చిట్కాలు, లేడీస్కి జాబ్స్, ఇంట్లో చిన్న పెట్టుబడితో చేసుకున్న చిన్న చిన్న బిజినెస్లు, బ్యూటీ ట్రిప్స్, అలా అన్ని రకాల వీడియోలు లేడీస్ సంబంధించినవి కూడా వస్తాయి. ప్రతి ఒక్కరూ చూసి ఉపయోగించుకోండి. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. వీటితో పాటు మన ప్రవర్తన ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచించండి అనే టైటిల్ మీద వస్తుంది. అవి చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరి మంచి కోసమే. మర్చిపోకండి ఫ్రెండ్స్, మన ఛానల్ HMC నాని తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఆల్ ఇన్ వన్ నొక్కితే నేను పెట్టగానే వీడియోలు మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ, మీ శివశంకర్, 10th క్లాస్ క్లాస్మేట్, 10th క్లాస్ B సెక్షన్ శివశంకర్. ఈ పెడన బట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివేవారు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. నేను ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థినే. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని చూడగానే